యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో సయాటికా అనే సమస్యను చూస్తున్నాం. ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలేంటి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. నేడు మారిన జీవన శైలి విధానం వల్ల ఒకటే చోట కదలకుండా కూర్చుండి విధులను నిర్వర్తించవలసి రావడం, అలాగే ఉద్యోగరీత్యా ఎక్కువ దూరం ప్రయాణించి విధులకు హాజరు కావడం వల్ల స్ట్రెయిన్ ఎక్కువగా పడడం వల్ల ఈ యొక్క సయాటికా సమస్యను నేడు చాలా మందిలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ సమస్యతో బాధపడుతుంటామో నడుము యొక్క ప్రాంతం నుండి పాదం వరకు నరం లాగుతున్నట్లుగా అనిపించడం, అలాగే తిమ్మిరి అనేది ఎక్కువగా రావడం, రాత్రిలో నిద్ర పట్టక ఇబ్బంది పడడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళలో ఈ యొక్క సమస్యను చూస్తుంటాం. ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా నిరంతరం కదలకుండా ఒకటే దగ్గర కూర్చుండి ఉద్యోగాలు నిర్వర్తించే వారిలో కూడా ఈ సమస్యను నేడు చూడవలసి వస్తుంది. అలాగే ఏదైనా నడుముకు సంబంధించిన ఇంజురీస్ జరిగినప్పుడు కూడా ఈ యొక్క సయాటికా సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యం ఉన్నటువంటి ముఖ్యమైన మందులను ఒకసారి చూసినట్లయితే, మొదటగా కోలోసింత్ అనే మందు సయాటికా సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క సయాటికా నర్వ్ అనేది ఎప్పుడైతే తీవ్రమైన నొప్పితో కూడి క్రాంప్ లాగా వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ యొక్క కోలోసింత్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే కోపం అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాగే ఏ మూమెంట్ ఇచ్చినా కూడా తీవ్రమైన నొప్పి కూడా వచ్చి బాధిస్తుంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో కాలు వెంబడి నొప్పి వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క కోలోసింత్ అనే హోమియో మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క సయాటికా సమస్యకు మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు మెక్పాస్. ఈ మందు కూడా నడుము యొక్క ప్రాంతంలో సయాటికా నర్వ్ అనేది ప్రెస్ అయి కాలు వెంబడి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి కదలిక అనేది ఇబ్బందిగా మారుతున్న సందర్భంలో ఈ యొక్క మెక్పాస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి సయాటికా సమస్యతో పాటు తిమ్మిర్లు కూడా ఎక్కువగా రావడం, అలాగే మజిల్స్ క్రాంప్ వచ్చినట్లుగా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే సయాటికా సమస్య అనేది తీవ్రమై తిమ్మిరి కూడా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఈ యొక్క మెక్పాస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మసాజ్ లాగా చేసినట్లయితే నొప్పి తీవ్రత తగ్గినట్లుగా అనిపిస్తుంటుంది. అలాగే వేడి కాపు కాపినట్లయితే నొప్పి తీవ్రత తగ్గుముఖం పట్టడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాల సందర్భంలో మెక్పాస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క సయాటికా సమస్యకు మరి ఒక ముఖ్యమైన మందు రస్టాక్స్. రస్టాక్స్ అనే మందు రైట్ సైడ్ సయాటికా నర్వ్ అనేది ఒత్తిడి వల్ల కాలు మొత్తం తీవ్రమైన పెయిన్తో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క రస్టాక్స్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. వీరు రెస్ట్లెస్గా ఉండి అటు ఇటు కదులుతూ ఉంటారు. దహం వీరికి తక్కువగా ఉంటుంది. అలాగే ఎప్పటికీ ఏదో ఒక పనిలో నిమగ్నమే ఉంటారు. పని లేకుండా వీరు ఒక చోట కుదురుగా ఉండలేరు. ఇలాంటి తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రస్టాక్స్ అనే మందును వాడుకోవచ్చును. అలాగే ముఖ్యంగా కుడివైపు వచ్చే సయాటికా నర్వ్ పెయిన్కు రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా లక్షణాలను బట్టి హోమియో వైద్యంలో సయాటికా సమస్యకు చాలా మంచి మందులు ఉంటాయి. ఎప్పుడైతే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందో నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సయాటికా సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.